ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన కొత్త లెసన్ ఏంటంటే రాక్స్, కాంటినెంట్స్ అండ్ ఓషన్. రాక్స్, కాంటినెంట్ అండ్ ఓషన్స్ అంటే మనకు ఓషన్స్ చెప్పుకున్నాం. ఈ రాక్స్, కాంటినెంట్స్ గురించి ఇంకా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. రాక్స్ అంటే ఏంటి? రాళ్ళు. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్కి వద్దాం. ఒకటి, ద సాలిడ్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ రాక్స్. ఇది క్రస్ట్ అంటే చెప్పాను ఏంటి? క్రస్ట్, మ్యాంటిల్, ఇది క్రస్ట్, ఇది డాట్ ఏమో కోరు, మ్యాంటిల్ ఏమో ఈ మధ్యలోది. ఇదిగో ఇది క్రస్ట్, మ్యాంటిల్, కోరు. క్రస్ట్, మ్యాంటిల్, కోరు. అప్పర్ లేయర్ ఆఫ్ ద అంటే ఈ క్రస్ట్ మీద ఉన్న సాలిడ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ని మనం రాక్స్ అంటున్నాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఏంటి చూద్దాం, అవి డిస్కస్ చేద్దాం. రాక్స్ అనేవి 3 టైప్స్. ఏంటివి? ఇగ్నీషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్. ఇగ్నీషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్. ఇప్పుడు ఒక్కొక్క డిస్కస్ చేద్దాం. ఇగ్నిషియస్ అంటే ఏంటి, సెడిమెంటరీ అంటే ఏంటి, మెటామార్ఫిక్ అంటే ఏంటి. ఇప్పుడు చూద్దాం. ఈ ఇగ్నీషియస్ రాక్స్ అంటే ఏంటంటే హాట్ లావా poured at the time of the volcanic eruption and cools down. అంటే అగ్నిపర్వతం పేలంగానే లావా బయటకు వస్తుంది కదా, అది అట్లా స్ప్రెడ్ అవుతూ ఉండి కూల్ డౌన్ అవి ఇలా ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన రాడ్ని మనం ఇగ్నీషియస్ రాక్స్ అంటున్నాం. ఇలా మోల్టన్ అంటే ఏంటి? గడ్డగట్టి ఉండడం. గడ్డగట్టి ఉన్న ఈ లావాని మనం ఏమంటామంటే మాగ్మా అంటాం. సింపుల్. ఒక అగ్నిపర్వతం ఉందనుకో, అది బద్దలైపోయి లావా బయటకు వస్తుంది. వోల్కానిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతం బద్దలవడం, ఎరప్షన్ అంటే బద్దలవడం, బయటికి రావడం అని. అలా బయటికి రావచ్చేటప్పుడు లావా హాట్గా వేడివేడిగా ఉంటుంది కదా, సో అది వచ్చి బయటకు వచ్చినప్పుడు కూల్గా పడిపోయి ఈ రాక్స్ని ఫామ్ చేస్తాయి. దేన్ని? ఇగ్నీషియస్ రాక్స్ని. అలా ఉన్న గడ్డకట్టిన ఆ మెటీరియల్ మనం ఏమంటాం? మాగ్మా అంటాం. ఇది. ఇప్పుడు చూద్దాం. జనరల్లీ ఇవి ఉన్నాయి కదా, ఇగ్నిషియస్ రాక్స్ అనేవి హార్డ్ అండ్ గ్రాన్యులర్. గ్రాన్యులర్ అంటే ఏంటి? ఇసుకలా ఉంటాయి కదా, అట్లా అంటే గట్టిగా ఒక చోట గట్టిగా పార్టికల్గా ఉండవు, కానీ అవి చాలా గట్టిగా ఉంటాయి. ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ నాట్ ఫౌండ్. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? కొన్ని జంతుజీవాలు చచ్చిపోయి అవి మనకి ఫ్యూయల్లా ఉపయోగపడతాయి. ఎలా అంటే కోల్, బొగ్గులాగా, పెట్రోలియం లాగా. అది ఈ రాక్స్లో ఉండవు. ఈ ఫాసిల్ ఫ్యూయల్ గురించి నెక్స్ట్ స్టెప్స్లో వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే బినీత్ అంటే మధ్య, అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అగ్నిపర్వతం బద్దలైతే అలాగా భూమిపైన ఉండేది కాబట్టి ఎక్కువ ఛాన్స్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి ఇప్పుడు ఇగ్నిషియస్ రాక్స్లో. ఏమన్నాయి అది? ఇంట్రూసివ్ రాక్స్, ఎక్స్ట్రూసివ్ రాక్స్ అనే కొన్ని టైప్స్ ఉన్నాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఏమని చెప్పాను? ఇగ్నిషియస్ రాక్స్ అనేవి రెండుగా డివైడ్ అయ్యాయి అని చెప్పాను. ఇంట్రెన్సివ్, ఎక్స్ట్రూసివ్ రాక్స్. ఇంట్రూసివ్, ఎక్స్ట్రూసివ్. సో ఫస్ట్ ఇంట్రూసివ్ అంటే ఏంటి చూద్దాం. రాక్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కూలింగ్ ఆఫ్ మోల్టెన్ మ్యాటర్. మోల్టెన్ మ్యాటర్ అంటే మాగ్మా, లావా. బీనీత్ ద ఎర్త్ సర్ఫేస్ మధ్యలో లేదా సర్ఫేస్ కింద కనుక ఈ మోల్టెన్ స్టేట్ వల్ల కూల్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి రాక్స్ ఫామ్ అయితే దాన్ని మనం ఇంట్రూసివ్ రాక్స్ అంటున్నాం. ఇన్సైడ్ కాబట్టి ఇన్సైడ్ ద ఎర్త్, బీనీత్ ద ఎర్త్ అంటే ఇన్సైడ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఇంట్రూసివ్ రాక్స్. ఎగ్జాంపుల్ ఏంటి? గ్రానైట్ అంటే ఇది మనం మార్బుల్స్కి వాడతాం కదా, మార్బుల్ కాదు అది, టైల్స్కి వాడతాం కదా గ్రానైట్. అది గర్భం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. గర్భం నాకు తెలియదు. సో ఇది ఇంట్రూసివ్ రాక్స్ గురించి. ఇప్పుడు ఎక్స్ట్రూసివ్ చూద్దాం. ఎక్స్టెన్సివ్ రాక్స్ అంటే అప్పుడు ఎక్స్ట్రూసివ్ రాక్స్. ఇంట్రూసివ్ చూసాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రూసివ్ ఏంటంటే సమ్టైమ్స్ మోల్టన్ మ్యాటర్స్ ఓజ్ అవుట్ త్రూ ద క్రాక్స్. అంటే సపోజ్ ల్యాండ్ ఇలా ఉందనుకో, ఇది మొత్తం ల్యాండ్ అనుకున్నాం అనుకో, కింద మొత్తం మోల్టన్ స్టేట్ ఉందనుకో, ఇలా చిన్న క్రాక్ ఉంది, ఇలా లావా బయటకు వచ్చేసి ఇది మొత్తం ఏరియా ఫామ్ చేసేస్తుంది. ఇక్కడ కవర్ అయిపోయి అక్కడ ఎండిపోయి మాగ్మాలా తయారైపోయి ఇక్కడ రాక్స్ ఫామ్ చేస్తుంది. దీన్నే మనం ఎక్స్ట్రూజివ్ రాక్స్ అంటాం. ఎక్స్ట్రూజివ్ అంటే బయట కదా, బయటికి రావడం ఎక్స్ట్రూజివ్. ఇంట్రూజివ్ అంటే లోపల, ఎక్స్ట్రూజివ్ అంటే బయట. త్రూ ద క్రాక్స్ ద్వారా బయటకు వచ్చి మోల్టెన్ మ్యాటర్ అనేది రాక్స్ని ఫామ్ చేస్తాయి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే ఎక్స్ట్రూజివ్ రాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ గబ్రో, బ్యాసాల్ట్ మనం బాగా వాడతాం. అది మినరల్స్లో, దీని గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేస్తాం. ఈ ఎక్స్ట్రూజివ్ రాక్స్ వల్ల ఫామ్ అయింది మన డెక్కన్ ప్లాట్యూ ఉందని చెప్పే కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉండి నదులన్నీ యువతలకు రావడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఎక్కువ ఛాన్స్ ఎందుకు ఉంటుంది? ఇది టిల్ట్ ఉంటుంది, అంటే ఈస్ట్ వైపు డౌన్ ఉంటుంది, వెస్ట్ వైపు అప్ ఉంటుంది. ఇది మొత్తం ఫామ్ అయ్యింది డెక్కన్ ప్లాట్యూతోనే. ఈ డెక్కన్ ప్లాట్యూ మొత్తం ఫామ్ అయింది ఎక్స్టెన్సివ్ రాక్స్తోనే అని చెప్తాను. ఎర్త్ క్రస్ట్ మీద ఏముండిద్దని చెప్పాను? సిలికాన్ ఎక్కువ ఉండిద్ది. సిలికాన్
అల్యూమినియం. సిలికాన్ ఎక్కువ ఉండదు కాబట్టి దీనిపైన సిలికాన్ ఎక్కువ ఫామ్ అవుతా ఉంటది. ఇది ఎక్స్‌ట్రూజివ్ రాక్స్ గురించి. హ్మ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటో చూద్దాం. దే ఆర్ ఫార్మ్డ్ బై ద డిపాజిషన్, సెడిమెంటేషన్ అండ్ లిథిఫికేషన్ ఆఫ్ సెడిమెంట్స్ ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. ఫార్మ్డ్ బై ట్రెమండస్ ప్రెషర్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే చూద్దాం అసలు. సెడిమెంటరీ అంటే ఏంటి? సెడిమెంటేషన్ అంటే ఏంటి? సెడిమెంట్ అవ్వడం అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ నీకు సింపుల్‌గా అర్థమైపోద్ది. హ్మ్. ఇప్పుడు సెడిమెంటేషన్ అంటే ఏంటో చూద్దాం. హ్మ్. ఇప్పుడు సెడిమెంటేషన్ అంటే ఏంటో చూద్దాం. జస్ట్ ఏముండదు దాంట్లో. సపోజ్ మనం వాటర్ తీసుకొని దాంట్లో ఇసుక పోసామనుకో, ఇసుక పోసాం కాసేపు ఇట్లా గిలగ్గొట్టాము. ఎలా ఉంటది? మొత్తం గుబురుగా చండాలంగా ఉండదు చూస్తానికి. అంటే ఆ పార్టికల్స్ అన్నీ దాని లోపల అన్ని పార్టికల్స్ అన్నీ దానిపైనే ఉంటాయి. అలాగే దాన్ని కాసేపు వదిలేసామనుకో, ఈ వాటర్ కిందకి ఇసుకొచ్చేస్తది. ఇదే సెడిమెంటేషన్. అంటే ఏమంటాం? వెయిట్ ఉన్న పార్టికల్స్ అన్నీ కిందకొచ్చేసి అతుక్కోవడం కాసేపు ఆగేసి. ఇది డిపాజిషన్ ఆఫ్ లార్జర్ పార్టికల్స్ అని చెప్పుకుంటాం. డిపాజిట్ అయిపోవడం. ఇది సెడిమెంటేషన్ అంటే. ఇప్పుడు సెడిమెంటరీ అంటే ఏంటి? అలాగే సేమ్ కొన్ని సంవత్సరాలుగా ఇలా ఒక్కొక్క నెల అంటే ఒక్కొక్క పార్టికల్, ఒక్కొక్క రాక్స్, కొన్ని రాక్స్ అలా సెడిమెంట్ అయిపోయి చివరికి ఒక గట్టి లేయర్‌గా ఫామ్ అవుతాయి. ఒక గట్టి లేయర్‌గా ఫామ్ అయినప్పుడు దాన్ని మనం సెడిమెంటరీ రాక్ అంటున్నాం. అంటే ఏముండదు. కొన్ని పార్టికల్స్ అన్నీ జస్ట్ అలా దగ్గరకొస్తాయి. అంటే కొన్ని రాక్స్ గానీ అవన్నీ దగ్గరకొచ్చేసి భూమి కింద భాగంకెళ్తాయి. అంటే క్రస్ట్‌లోనే కింద భాగంకెళ్ళి అతుక్కుపోయి కొన్ని బాగా మనం ప్రెషర్ పెట్టడం వల్ల ఆటిల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అవి సెడిమెంటరీ రాక్స్‌గా తయారవుతాయి. అవే సెడిమెంటరీ రాక్స్ అంటే. ఇప్పుడు చూద్దాం. సమ్‌టైమ్స్ ఈ కొన్ని యానిమల్స్ చనిపోతాయి కదా! యానిమల్స్, ప్లాంట్స్ చనిపోయి భూమి మీదే ఉండి అలా భూమి లోపలికెళ్ళి సెడిమెంట్ అయిపోయి కలిసిపోతాయి. అలా డిపాజిట్ అయిపోయి ఉంటాయి కదా! సో, వాటిని మనం ఫాసిల్స్ అంటాం. ఆ ఫాసిల్స్ వల్ల ఏమవుతాయి అంటే అవి కోల్‌గా, పెట్రోలియంగా, నేచురల్ గ్యాస్‌గా తయారవుతాయి. కోల్‌గా ఎక్కడ తయారవుతాయి? బొగ్గుగా ఎక్కడ తయారవుతాయి అంటే భూమి మీద. అదే ఒకవేళ సముద్రంలో చచ్చిపోయినాయి అనుకో, అవన్నీ భూమి అడుక్కెళ్ళిపోతాయి. సముద్రం యొక్క అడుక్కెళ్ళిపోయి భూమిలో కలిసిపోయి పెట్రోలియంగా తయారవుతాయి. అందుకే మనకు పెట్రోలియం ఎక్కువ సముద్రం ఏరియాలో ఉన్న వైపే దొరికిద్ది. ఇంకోటి నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ అంటే ఏంటి? ఆ పెట్రోలియం యొక్క బై ప్రొడక్టే నేచురల్ గ్యాస్ వస్తది. భూమి లోపల దొరికిద్ది అది కూడా. కాబట్టి మనం వాటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. ఫాసిల్స్ అంటే ఏంటి? డెడ్ అండ్ డికేయింగ్ యానిమల్స్. ఫ్యూయల్ అంటే ఏంటి? మండేది, ఉపయోగించుకునేది. మనం వంటకు ఉపయోగించుకోవడం గానీ, మండడానికి ఉపయోగించేది ప్రతిదీ ఫ్యూయలే. అది ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎక్కడ ఉంటాయంటే భూమి లోపల దొరుకుతాయి కాబట్టి వాటిని మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. ఇలా సెడిమెంటరీ రాక్స్‌లో ఫాసిల్ ఫ్యూయల్స్ ఎక్కువ దొరుకుతాయి. ఎందుకు? పడిపోయినయి మొత్తం భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి. చచ్చిపోయినయి మొత్తం భూమిలో కలిసిపోయి ఒక ప్లేస్‌లో ఫామ్ అయ్యి అవే మనం రిసోర్సెస్‌గా మనం వాడుకుంటున్నాం. అదే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే. సచ్ ఫ్యూయల్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ఏజ్ ఆఫ్ ఎర్త్. అంటే అదే వీటి వల్ల ఎర్త్ యొక్క ఏజ్ కనుక్కోవచ్చు. ఎలా? సపోజ్ ఇది ఒక 2 ఏళ్ల క్రితం చచ్చిపోయిందనుకో, దాన్ని ఇది 2 ఏళ్ల క్రితం చచ్చిపోయిందిరా అని ఆ మెకానిజం ద్వారా చెప్పొచ్చు. ఒక మెకానిజం ద్వారా. ఆ మెకానిజం పేరే కార్బన్ డేటింగ్. ఈ కార్బన్ డేటింగ్ అనే పద్ధతి వల్ల మనం ఎర్త్ యొక్క ఏజ్ గాని చెప్పొచ్చు. లేదా ఏ మెటీరియల్ భూమిలో ఉన్నప్పుడు దాని ఏజ్ ఎంత మనం చెప్పొచ్చు. ఎన్ని సంవత్సరాలకి పాతిపెట్టబడింది, ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఉండేది అని మనం కార్బన్ డేటింగ్ ద్వారా చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు సెడిమెంటరీ రాక్స్‌కి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే శాండ్‌స్టోన్, లైమ్‌స్టోన్. లైమ్‌స్టోన్ అంటే ఏంటంటే సున్నం. శాండ్‌స్టోన్ అంటే సున్నపు రాయి. ఎలా? ఎగ్జాంపుల్స్ ఇవి ఉన్నాయి కదా! ఎర్రకోట కట్టాడు రెడ్ శాండ్‌స్టోన్‌తో. అది సెడిమెంటరీ రాక్ ఎగ్జాంపుల్. ఇలా క్వెషన్ అడుగుతాడు. రెడ్ ఫోర్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విచ్ స్టోన్ అని అడుగుతాడు. ఇగ్నిషియస్, మెటామార్ఫిక్, సెడిమెంటరీ. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? సెడిమెంటరీ రాక్స్ అది తయారైందని చెప్పాలి. రెడ్ శాండ్‌స్టోన్. ఎర్రకోట కట్టించింది ఎవరు అంటే రెడ్ ఫోర్ట్ కట్టించింది షాజహాన్. కాకపోతే అక్బర్ టైంలో రెడ్ శాండ్‌స్టోన్ ఎక్కువ వాడతారు. కాబట్టి అక్బర్ పరిపాలించిన టైంని మనం రెడ్ శాండ్‌స్టోన్ ఏజ్ అని కూడా అంటాం. ఇది రెడ్ శాండ్‌స్టోన్ ఏజ్. అది శాండ్‌స్టోన్ గురించి. ఈ శాండ్‌స్టోన్ ఎలా ఫామ్ అవుతాయి అంటే సెడిమెంటరీ రాక్ ద్వారా ఫామ్ అవుతాయి. ఇది మనం సెడిమెంటరీ రాక్స్ గురించి డిస్కస్ చేసుకుంది. ఇప్పుడు మనం మెటామార్ఫిక్ రాక్స్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఈ మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి? అవేంటో చూద్దాం. ద నేచర్ ఆఫ్ ఇగ్నిషియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ చేంజెస్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్. ఇగ్నిషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ మీద ఎక్కువ మనం ప్రెషర్ గానీ, హీట్ గానీ అప్లై చేయడం వల్ల కాలక్రమేణా అంటే టైం గడిచే కొద్దీ అది మెటామార్ఫిక్ రాక్‌గా చేంజ్ అవుద్ది. అదే ఈ మెటామార్ఫిక్ రాక్స్ అంటే
అర్థం. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి ఎక్కడెక్కడ వాడతారో చూద్దాం. సింపుల్. ఒకవేళ మనం అంటే ఎక్కువ హీట్ అండ్ ప్రెషర్ సెడిమెంటరీ రాక్స్ మీద, ఇగ్నిషియస్ రాక్స్ మీద మనం అప్లై చేసామనుకో, ఆ రాక్ టైం పెరిగే కొలది మెటమార్ఫిక్ రాక్‌గా చేంజ్ అయిపోద్ది. ఇది మెటమార్ఫిక్ రాక్స్ అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవే ఎగ్జాంపుల్స్. ఇగ్నీస్, హోమ్ బ్లెండ్, మార్బుల్స్. మార్బుల్స్ అంటే మనకి ఇంకేమేమి వస్తాయి? మార్బుల్స్ అంటే ఏంటి అంటే పాలరాయిలు అంటాం ఇంకోసారి. పాలరాయిలు అవి. వైట్ మార్బుల్, రెడ్ మార్బుల్ అవి అంటా ఉంటారు. తాజ్‌మహల్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ రాక్స్ అని అడుగుతాడు. అప్పుడేమని చెప్పాలి మనం? మెటామార్ఫిక్ రాక్స్. ఎందుకంటే అది వైట్ మార్బుల్‌తో తయారైంది. పాలరాయితో తయారైంది కాబట్టి అది వైట్ మార్బుల్స్. మనం టైల్స్ వేసుకుంటాం కదా ఇంటికి, అవి కూడా ఈ మార్బుల్‌తోనే తయారవుతాయి. ఈ రాక్‌తోనే అంటే మెటామార్ఫిక్ రాక్స్‌తోనే తయారవుతాయి. గ్రాఫైట్ మన పెన్సిల్‌లో వాడతాం గ్రాఫైట్. అది కూడా మెటామార్ఫిక్ రాక్స్‌తోనే తయారవుద్ది. కోల్, గ్రాఫైట్స్ కోల్ అన్నాడు. కోల్ అంటే ఏంటి? ఖనిజం, ఇది బొగ్గు. సో ఇవి ఎగ్జాంపుల్స్. గ్నీస్, హోమ్ బ్లాండ్, మార్బుల్, గ్రాఫైట్ కోల్, క్వార్ట్జైట్. క్వార్ట్జ్ అనేది ఒక మినరల్, అది రాక్ కాదు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దాంట్లోనే కొన్ని సబ్ టాపిక్స్ ఉంది. వోల్కెనో అనేటి ఉంటుంది. సో మనం అది డిస్కస్ చేద్దాం. వోల్కెనో అంటే ఏంటంటే ఒక ఏరియాలో మాగ్మా లేదా లావా ఒక ఎక్కువగా బయటకు రావడానికి స్టోర్ అయి ఉంటుంది. అంటే ఒక ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఒక రాక్ షేప్డ్ ప్లేస్లో ఒక ఓపెనింగ్ హోల్ ఉంటుంది. దాంట్లో అది స్టోర్ అయి ఉంటుంది. అది ఎప్పుడు అది చివరి దాకా వచ్చేటప్పుడు స్టోర్ అయి ఉంటుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ ఒకసారి బర్స్ట్ అయిపోవాలి. అలా బర్స్ట్ అవ్వడాన్ని మనం ఎరప్షన్ అంటాం. ఇలా ఎరప్షన్ అయినప్పుడు ఈ లావా బయటకు వచ్చేస్తుంది. ఈ లావా బయటకు వచ్చేసి కొన్నిటిని ఫామ్ చేస్తుంది. అలా ఎగ్జాంపుల్ మనం ఇగ్నిషియస్ రాక్స్ చూసాం. సో అలా ఫామ్ చేసేవాడిని వోల్కానిక్ యాక్టివిటీస్. అప్పుడు ఫామ్ చేసినప్పుడు వోల్కానోస్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి యాక్టివిటీస్ మనం వోల్కానిక్ యాక్టివిటీస్ అంటాం. సో దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి వోల్కానోస్లో. అవి చెప్పి మనం ఈ క్వాలిటీ డే ఇప్పుడు చూద్దాం. ఈ వోల్కానోస్ ఎన్ని టైప్స్ ఏమంటే బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యాక్టివ్ వోల్కానో, డోర్మెంట్ వోల్కానో, ఎక్స్టింక్ట్ వోల్కానో. ఇప్పుడు అగ్నిపర్వతం పేలుద్ది కదా, అగ్నిపర్వతం పేరినప్పుడు అంటే హైట్లో ఉండదు కాబట్టి ఎక్కువ దట్టమైన పొగ వచ్చి ఒక నల్లటి మేఘం కమ్ముకుంటుంది. దానివల్ల మనకు వర్షం బాగా పడుద్ది. అంటే నల్లటి మేఘం అక్కడే కమ్ముకోవడం కాదు, మనకు మబ్బులు బాగా పట్టినప్పుడు పట్టే ఆ నల్లగా మబ్బులు పట్టినప్పుడు వాన ఎట్లా పడుద్ది? చాలా స్పీడ్ ఎక్కువ పడుద్ది. సో అలాంటి డార్క్ క్లౌడ్ని మనం ఏమంటామంటే క్యూములో నింబస్ క్లౌడ్స్ అంటాం. సో అవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి వోల్కానో ఏరియాస్ దగ్గర. ఎందుకు? పేలినప్పుడు మాత్రమే అలా ఫామ్ అవుతూ ఉంటాయి. వాటి వెనకాల సైన్స్లో నేను చెప్తాను మళ్ళీ. సో ఇది వోల్కానో టైప్స్. ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దాం అసలు ఏంటి అని. ఇప్పుడు చూద్దాం. యాక్టివ్ వాల్కనోస్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా పేలుతూ ఉంటాయి, ఎక్కువ ఫ్రాగ్మెంట్ అవుతూ ఉంటాయి, ఎక్కువ లావాని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. అంటే కాన్స్టెంట్గా పేలుతూనే ఉంటాయి. అగ్నిపర్వతాలు బద్దలవుతాయి అంటారు చూసాం, అలా ఇప్పుడు పేలుతూనే ఉంటాయి. అవి ఇప్పటికి వరల్డ్ మొత్తం మీద యాక్టివ్ వాల్కనీస్ 500 మాత్రమే ఉన్నాయంట అని అంచనా. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మౌంట్ ఎట్నా ఇటలీలో ఉంది. మీకు గుర్తుపెట్టుకో పేరు. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఎక్కడ ఉందని అడుగుతాడు, ఇటలీలో. స్ట్రాంబోలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? లైట్ హౌస్ ఆఫ్ మెడిటేరియన్ సీ. లైట్ హౌస్ అంటే ఏంటి? ఒక డార్క్ ప్లేస్లో ఒక లైట్ మాత్రమే ఒక వెలుగునిస్తుంది. అంటే తప్పిపోయిన వాళ్ళకి అది చూపిస్తుంది, లేదా లైట్ ఎక్కువ ఇస్తుంది. లైట్ హౌస్ అంటే అక్కడ తప్పిపోయిన వాళ్ళకి సముద్రంలో లైట్ హౌస్లు పెడతారు. ఎందుకు? డైరెక్షన్ ఎదురా అని. అలాగే ఈ మధ్యధరా మెడిటేరియన్ సీ అంటే ఒక సముద్రం. ఈ సముద్రానికి దగ్గర ఉండేది కాబట్టి దీన్ని స్ట్రాంబోలి అంటాం. స్ట్రాంబోలి పర్వతం, అగ్నిపర్వతం. ఇది ఇంపార్టెంట్. లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటేరియన్ సీ ఈజ్ అని స్ట్రాంబోలి. అది ఆన్సర్. ఇది యాక్టివ్ వాల్కనో గురించి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇంకొన్ని పర్వతాలు ఉన్నాయి. ఏమంటే అవి మౌంట్ కోటోపాక్షి, హైయెస్ట్ వాల్కనో ఇన్ ద వరల్డ్. అంటే ఎత్తైన వాల్కనో ఇన్ ద వరల్డ్. ఇది యాక్టివ్ వాల్కనో. ఎక్కడ ఉంది? అది ఈక్వెడార్ కంట్రీలో ఉంది. ఈక్వెడార్ కంట్రీలో ఉన్న మౌంట్ కోటోపాక్షి వరల్డ్స్ హైయెస్ట్ వాల్కనో. ఇంకోటి మౌంట్ ఎరెబస్. మౌంట్ ఎరెబస్ అనేది అంటార్కిటికాలో ఉన్న ఒకే ఒక యాక్టివ్ వాల్కనో. ఖండం మొత్తం మీద, అంటార్కిటికా మొత్తం ఐస్ కాంటినెంట్ కదా. సో ఇది ఉన్న ఇదే అక్కడ ఉన్న ఒకే ఒక వేడి సోర్స్ కాబట్టి అది అలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. ఇది యాక్టివ్ వాల్కనోస్ గురించి. ఇప్పుడు డార్మెంట్ చూద్దాం. ఇది చూద్దాం. ఇప్పుడు డార్మెంట్ వాల్కనోస్ అంటే ఏంటంటే ఫస్ట్ అవి పేలుతాయి. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తాయి? కొన్నాళ్ళు బాగా సైలెంట్గా ఉంటాయి. 10-15 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ. ఎప్పుడు పేలిన తర్వాత చాలా కూల్గా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఇంకా ఫ్యూచర్లో పేలే ఛాన్సే లేదు అనుకుంటాం. కానీ
కన్ఫామ్‌గా పేలుతాయి. సడెన్‌గా ఒక్కసారి పేలిపోయి ముందు చేసిన దానికంటే డబల్, ట్రిపుల్ డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి. డార్మెంట్ వాల్కనోస్ అంటారు వాటిని. డార్మెసీ అంటే ఏంటి? లేజీగా ఉండడం. లేజీగా ఉండడం. సో, అలా లేజీగా ఉండి ఒక్కసారి పేలుతాయి. దాన్ని మనం డార్మెంట్ వాల్కనోస్ అంటాం. ఫస్ట్ పేలుతాయి. దాని తర్వాత సైలెంట్‌గా ఉంటాయి. మూడోసారి ఇంకా బలంగా పేలుతాయి. వాటిని మనం డార్మాంట్ వాల్కనోస్ అంటాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూద్దాం కొన్ని పర్వతాలని. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏమంటే వెసువస్ ఇటలీలో ఉంటుంది. వెసువస్ ఇటలీలో ఉంది. ఇంకోటి మౌంట్ ఫూజియామా జపాన్‌లో ఉంది. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సార్లు అడిగాడు. మౌంట్ ఫూజియామా లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని. జపాన్. ఇది డార్మెంట్ వాల్కనోస్ గురించి. ఇంకా ఎక్స్టింక్ట్ వాల్కనోస్ చూసి మనం కొన్ని ఇంపార్టెంట్ చెప్పుకుందాం. ఓకే. ఇప్పుడు చూద్దాం. డెడ్ ఆర్ ఎక్స్టింక్ట్ వాల్కనోస్. ఇది మూడోది. ఎక్స్టింక్ట్ వాల్కనోస్‌ని మనం డెడ్ వాల్కనోస్ అంటాం. ఎందుకు డెడ్ వాల్కనోస్ అంటామంటే అవి ఎప్పటికీ పేలవు. అవి పుట్టి 1000 ఇయర్స్ అయినా, అంటే అవి మనం కనుక్కొని 1000 ఇయర్స్ అయినా అవి ఎప్పటికీ పేలవు. పేలే ఛాన్సెస్ కూడా లేవు. వాటిని మనం డెడ్ వాల్కనోస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాటిలో మౌంట్ కెన్యా, మౌంట్ కిలిమంజారో. మౌంట్ కెన్యా అంటే కెన్యాలో ఉంది. మౌంట్ కిలిమంజారో ఇంపార్టెంట్. ఎందుకు? ఆఫ్రికాలో అతి పెద్ద, ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం మీదే లార్జెస్ట్ వాల్కనో, అంటే పెద్దది. ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఉంది. ఈ టాంజానియా కరెక్ట్‌గా చూడు పరమర్లో. నో, అకాంగువా యాండీస్‌లో ఉంది. యాండీస్ పర్వతాలు అంటే ఎక్కడ ఉన్నాయి? చిలీలో. సౌత్ ఆఫ్రికాకి లెఫ్ట్‌లో ఉంటాయి. సౌత్ ఆఫ్రికాకి చివర్లో ఒక లైన్‌గా ఉంటాయి. లాంగెస్ట్ కంట్రీ చిలీ కాబట్టి ఆ చిలీ మొత్తం ఉంటాయి. కాబట్టి ఇది ఈ వోల్కనోస్ గురించి. కొన్ని ఇంపార్టెంట్ వోల్కనోస్ ఉన్నాయి. అవి చెప్పుకొని మనం కాల్ ఇట్ ఎ డే. ఇప్పుడు ఇంపార్టెంట్‌వి చూద్దాం. ఇంపార్టెంట్ వోల్కనోస్ ఏమున్నాయంటే ఓజాస్ డి సలాడో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అర్జెంటీనా చిలీ యొక్క బార్డర్‌లో ఇది ఉంది. ఓజాస్ డి సలాడో ఇది ఇంపార్టెంట్. అర్జెంటీనా చిలీ బార్డర్‌లో ఉంది కాబట్టి. అర్జెంటీనా, చిలీ ఏ కంట్రీస్ అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్. సౌత్ అమెరికన్ కాంటినెంట్‌లో ఈ కంట్రీస్. చిలీ లాంగెస్ట్ కంట్రీ ఉంటుంది. సముద్రం పక్కన ఉంటుంది. సపోజ్ సౌత్ అమెరికా ఇలా ఉంటుంది కదా! ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఉంటుంది. ఇక్కడి దాకా ఉంటుంది. ఇక్కడ అర్జెంటీనా ఉంటుంది కాబట్టి అర్జెంటీనా చిలీ బార్డర్ అనుకోవచ్చు మేబీ. కాబట్టి ఓజాస్ డి సలాడో ఇంపార్టెంట్ మనకి. క్రకటోవా ఇండోనేషియాలో ఉంది. ఇంకా మౌంట్ కట్మాయి, శాస్టా, రెయినియర్ యూఎస్ఏలో ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలి. మౌంట్ కాట్మాయ్, శాస్టా, రెయినియర్ యూఎస్ఏలో ఉన్నాయి. ఇది ఈ వోల్కనోస్ గురించి, రాక్స్ గురించి. ఓకే దెన్ బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం.